ఇప్పుడు మనం కప్సే చేస్తున్నాము. చాలా సింపుల్ అండి. ఇంట్లో పిల్లలకి బిస్కెట్స్ చేయాలి అనుకుంటే ఓవెన్ లేకపోయినా మనం డీప్ ఫ్రై లో హ్యాపీగా చేసేసుకోవచ్చు. బిస్కెట్స్ ఇష్టమా? చాలా ఇష్టం. తమ్ముడికి ఏమి ఇష్టం? ఏమి ఇష్టం మాట్లాడతాడు చెప్పవా? సైలెంట్ గా ఉంటున్నాడు. ఆల్రెడీ స్ట్రైట్ ఇచ్చాం. బిస్కెట్స్ ఇవ్వనా? ఏం చేస్తున్నావు మురారి ఇప్పుడు? బీటెక్ అండి, 3rd ఇయర్. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ తో? హాస్టల్లో నేను ఒకనే ఉంటా రూమ్ లో ఖాళీగా ఉండడం వల్ల గేమ్స్ ఆడుతూ ఉంటాను. ఇంకా నాకు డైలీ టైం పాస్ కాలేజ్ నుంచి వచ్చి ఇంకా అదే టైం పాస్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. హాస్టల్లో ఒక్కడు ఉండడం ఏంటమ్మా? మంచి ఫ్రెండ్స్ తో ఉండొచ్చుగా. అది వాడి ఇష్టం కదా. ఒకనే ఉంటాను నేను. ఎందుకు? ఫ్రెండ్స్ తో షేరింగ్ ఉండొచ్చు. మళ్ళీ లైఫ్ షేరింగ్ ఉంది కానీ ఇంకా ఎవరు రాలేదు. షేరింగ్ బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. వెయిటింగ్. ఎప్పుడైనా వంట చేస్తావారా నువ్వు ఇంట్లో? చేస్తాను. ఏది బాగా చేస్తావు? పాయసం. ఇప్పుడు ఇందులో పాలు వేసుకోవాలి. చక్కెర ఒక 30 grams వేసాను. ఇందులో ఒక 100 ml మిల్క్ వేస్తుంది. చక్కెర పాలు కలుపుకోవాలి. ఇందులోనే నెయ్యి కూడా వేసేయాలి. మీరిద్దరూ మంచిగా షేర్ చేసుకుంటారా ఏమైనా థింగ్స్? అంటే పోట్లాడుకోవడం అయితే ఉంటుంది, ఏవైనా సరే. అంటే షూట్ దగ్గర జరిగినవి, జాబ్ లో. తమ్ముడు కూడా షేర్ చేస్తాడా ఫ్రెండ్స్ తో? ఎవరు బాగా చదువుతారు ఇద్దర్లో? ఎవరు చదవండి. నేను ఇంకా నీ పేరు చెప్పాను. సో ఇద్దర్లో తను బెటర్ అంటావు? ఇద్దర్లో తను బెటర్. ఎందుకలా? నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకనే చదువుకోను. అయ్యో, మరి ఫీల్డ్ లోకి ఎలా వచ్చావు? యాక్చువల్గా మమ్మీకి ఇష్టము. సో ఊర్లో ఎవరో చెప్పారు. సో అలా తీసుకుని వచ్చి ఫస్ట్ నేను ఇచ్చిందే మల్లెమాలలోనే. మనసు మమతకి ఆడిషన్ ఇస్తే సెలెక్ట్ చేశారు. ఫ్రెండ్ రోల్ చేశాను. మళ్ళీ మల్లెమాలలోనే నేను మంచి రోల్ చేశాను. రంగుల రాట్నంలో హీరో సిస్టర్ రోల్ ఇచ్చారు. ఇంకా అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. మెయిన్ రీజన్ అమ్మకి ఇష్టం. కానీ నాన్న ఎప్పుడు వద్దని చెప్పలేదా? గొడవలు అయ్యాయి, అన్నీ అయ్యాయి. బట్ అంటే ఊర్లో అడుగుతారు కదా, మీ అమ్మాయి ఇలా చేస్తుంది అనేసరికి డాడీకి కొంచెం హ్యాపీ వచ్చి ఇంకా సపోర్ట్ చేయడం అదంతా. సో యామిని, అసలు లైఫ్ లో ఎలాంటి రోల్ చేయాలనుకుంటున్నావు యామిని? అలా ఏం లేదు. ఒక స్టోరీకి ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటే అలాంటి క్యారెక్టర్ నేను చేయాలనుకున్నాను అంతే. ఇది అని పెట్టుకుంటే నేను ఎప్పుడు ముందుకు వెళ్ళలేను. అది నాకు అనిపించింది. అది కరెక్టే. నువ్వేం అవ్వాలనుకుంటున్నావు మురారి? మంచి జాబ్ చేయాలనుకుంటున్నాను. ఏ జాబ్ అనేది కాదు, మంచి జాబ్ చేయాలని. అక్క ఇండస్ట్రీలో ఉంది కదా, ఇటు సైడ్ రావాలని ఎప్పుడు అనిపించలేదు? నాకంటూ ఒక నేమ్ ఉండదు. అక్క ద్వారా వస్తే నాకు అది వేరే ఉంటది. నేను చదువుకొని నా ద్వారా పైకి వస్తే నాకంటూ ఒక నేమ్ ఉంటది. అంటే ఇది అవ్వాలి అని ఏం పెట్టుకోలేదు? అలాగేం లేదు, ఫ్లోలో వెళ్ళిపోదాం అంతే. సో సూపర్. అసలు చక్కెర, పాలు, నెయ్యి వేసి కలిపిన తర్వాత మైదా పిండి, మంచి పిండి తడుపుకోవాలన్నమాట. ఇలా పిండి తడిపేసుకోవాలన్నమాట. ఇది తడుపుతుంటేనే మనకి మంచి అరోమా వస్తుంది కదా. తడపడం అంటే తెలంగాణలో తడపడం అంటారు, ఆంధ్రాలో కలపడం అంటారు, ఇంకా తెలంగాణలో పిండి పిసకడం అంటారు. అది పిసకడం మేము కూడా అంటాం. అది కూడా అంటారా? అసలు మీది ఏ ఊరు? విజయవాడ దగ్గర? విజయవాడ వైజాగ్ దగ్గర ప్లాంట్. సో ఇలా పిండి తడిపేసాం కదా, ఇప్పుడు ఇలా పెద్దగా రోల్ చేసుకోవాలన్నమాట. అది చేసేసుకుంటాం. పెద్దగా షీట్ చేసిన తర్వాత పైన కొంచెం ఇలాచి పొడి చల్లుకొని జస్ట్ ఇలా అద్దుకొని సైడ్స్ కట్ చేసేయాలి. ఎక్స్ట్రాగా ఉన్నది ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు యామిని? రీల్స్ చూస్తూ ఉంటాను. రీల్స్ చేస్తూ ఉంటావు కూడా? నేను చూస్తాను అప్పుడప్పుడు. చాలా రేర్, తక్కువ. ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకోవాలి. నాకు కూడా వంటలు వచ్చేసాయి. కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు, సన్నగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు మిడిల్లో ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత జస్ట్ చేతిలో ఇలా తీసుకొని లోపలికి ఫోల్డ్ చేసేసాం కదా, ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తే ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అన్ని ఇలా చేసుకోవడమే.
ఇలా కూడా ఇటు సైడ్ అయినా చేసుకోవచ్చు, ఒక సైడే రెండైనా ఫోల్డ్ ఇలా వచ్చేస్తుంది షేప్. ట్రై చేస్తావా? ఫస్ట్ ఇలా ఓకే ఫోల్డ్ చేసేసామా, వచ్చింది కదా మిడిల్లో ఒక ఫోల్డ్, ఇలా ఫోల్డ్ అన్నమాట. కొంచెం ఇలా కరెక్ట్గా షేప్ ఇచ్చేసి ఆయిల్లో వేసేయడమే. నూనె వేడిగా ఉండాలి. నూనె మటుకి మరీ టూ మచ్ హాట్ ఉంటే పైన నల్లగా అయిపోతుంది. చెవిడి చేస్తున్నాడు. ఏం చేసావు నువ్వు? నిన్ను ఏమనుకోవాలి నేను యామిని? ఇందాక ఆయిల్ చాలా వేడెక్కింది, సో అందుకని స్టవ్ ఆఫ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేశాను అన్నమాట. చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. షేప్ అయితే సూపర్ గా ఇలా టై చేసినట్టు వస్తుంది అనమాట. కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడం. సో ఇవి ఫ్రై అవ్వడానికి 8 to 10 minutes మనకి టైం పడుతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయాలి. ఇది బాగున్నాయి కదా ఫ్రై అయ్యాక. మనం నేపాల్ సైడ్ అటు వెళ్తే గనక చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. మంచి టీ, కాఫీతో, జ్యూస్ తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి స్నాక్ బాక్స్ లో అయినా కట్టించవచ్చు అనమాట. అస్సలు ఆయిల్ లాగలేదు. సింపుల్ ప్రాసెస్. ఎస్, యామిని లాగా వంట చేయడం ఇష్టం లేకపోయినా కష్టమైనా హ్యాపీగా చేసుకునే స్నాక్ కప్సీ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో చక్కెర, పాలు వేసి బాగా కలుపుకొని నెయ్యి కూడా వేసి చక్కెర అంతా కరిగే వరకు కలిపిన తర్వాత తగినంత మైదా పిండి వేసి పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు పెద్ద చపాతీ లాగా ఒత్తుకొని దానిపైన కాస్త ఇలాచి పొడి చల్లుకోవాలి. తర్వాత నైఫ్ తో కట్ చేసుకొని మనకి ఇష్టం ఉన్న షేప్ లో ఫోల్డ్ చేసుకొని వేడి నూనెలో వేసి చిన్న మంటలో మెల్లిగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా కప్సీ రెడీ అవుతాయి.